కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్సీ అయిన బోదాటి రాధయ్య నిన్న తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ వాదులంతా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడలేందుకు కాంగ్రెస్ వాది ఎస్వి సుబ్బారావు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడదాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ బోదాటి రాధయ్య నిన్న నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాదిని నేను, కాంగ్రెస్ లేకపోతే నేనే కాంగ్రెస్ అంటూ నేను అంటూ ఒకప్పుడు ఐఎన్టీయూసీ రాధయ్యగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిపోయాడంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఇప్పటివరకు కూడా అతను ఐఎన్టీయూసీని అయితేనేమి, ఇటు కాంగ్రెస్ పార్టీని అయితేనేమి అడ్డం పెట్టుకొని అతను అభివృద్ధి చెందాడు. ఒకనాడు నేను ఆయన ప్రెసిడెంట్గా, నేను ప్రధాన కార్యదర్శిగా ఈ నెల్లూరు జిల్లాలో ఉంటే సైకిల మీద పోయి కార్మిక సమస్యలని మీద పోరాటాలు చేయటానికి, కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడానికి నెల్లూరు జిల్లంతా తిరిగి అనేకమైన ఫ్యాక్టరీల్లోనూ అనేక సంస్థలలో ఐఎన్టీయూసీని స్టార్ట్ చేసిన అటువంటి ఐఎన్టీయూసీని కూడా ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయేలకే ఐఎన్టీయూసీ అంటే నెల్లూరు జిల్లాలో అసలు ఉందా లేదా అనిపించుకున్న అనే వ్యక్తి ఈ రాధయ్య. ఇతను పోతే కాంగ్రెస్ పార్టీకి సగం దరిద్రపోయిందని నేను యథార్థం చెప్తున్నా. ఎందువలంటే సంజయ్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ సాధించుకున్నాడు. ఏ కార్మికుడు కూడా ఎమ్మెల్సీ వల్ల ఒక మంచి చేయలా, ఏ యొక్క ప్రజలకు కూడా అతను ఏమి చేయలా. నెల్లూరు జిల్లా కూడా ఎమ్మెల్సీని గురించి ఒక్క రోజు కూడా నెల్లూరులో అనేకమైన సమస్యలతో కూడా మాట్లాడని ఈ వ్యక్తి రేపు అక్కడ పోయినా కూడా ఏం చేస్తాడు? ఆ రోజు కూడా ఇతను కేవలం అతని స్వార్థం కోసమే అతనికి పనిచేస్తాడే కానీ, ఆ పార్టీని అడ్డం పెట్టుకుంటాడే కానీ, అతనికి కానీ అతని కులానికి కానీ దేనికి కూడా ఇతను పనికిరాడు. ఒకప్పుడు రాధయ్య అంటే నెల్లూరు జిల్లాలో ఐఎన్టీయూసీ రాధయ్య అన్నారు. ఈరోజు ఆ మాటని నువ్వు పోగొట్టుకున్నావంటే నువ్వు ఎంత స్వార్థపరుడివయ్యా నువ్వు రాధయ్య గారు. నువ్వు నిజంగా చెప్పు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను ఎదగనీయకుండా నువ్వు చేయటానికి నువ్వు అనేక ఫ్యాక్టరీలో మేనేజ్మెంట్తో లాలుచుబడి వాళ్ళు పెట్టిన దీన్ని అగ్రిమెంట్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తివి. రేపు తెలుగుదేశంలో పోయి తెలుగుదేశం తరపున నువ్వు మంచి చేస్తావా? నువ్వు అసలు ఆ తెలుగుదేశం పోవడం కన్నా కామ్గా ఇంట్లో ఉంటే బాగుండేది. ఆ తెలుగుదేశం ఉన్న బాగుపడేది. రేపేదో తెలుగుదేశం వాళ్ళు మేము ఏదో వస్తామని చెప్తున్నారు కానీ ఇతను చేరేది కాబట్టి తెలుగుదేశం ఇంకా రాదు. కాంగ్రెస్ ఏ విధంగా అయితే పతనమైందో ఆ తెలుగుదేశం కూడా పతనం అవుద్ది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నువ్వు పోయినందువల్ల, నువ్వు పెట్టిన చీడ పోయింది కాబట్టి నీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాగా డెవలప్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుద్ది. మా గిడుగు రుద్రరాజు గారు ముఖ్యమంత్రి అవుతారు నువ్వు పోయినందువల్ల. ఈ యొక్క దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానం అవుతారు. అంతేగాని నువ్వు పోయినా ఇక్కడ ఎవరు నష్టపడేవాళ్ళు లేరు, నీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు. చెప్పండి. అంటే ఆయన కార్మికులకు ఎంతో ఐఎన్టీయూసీలో ఉన్నప్పుడు చాలా సహాయ సహకారాలు అందించారు. కార్మికుల సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి రాధయ్య గారు. అంటే ఎవరండి పోరాటం చేసింది? రాధయ్య నేనా? ఆయన నిరాహార దీక్ష చేస్తే నేను పోయి అక్కడ ఉద్యమాన్ని చేసి అయ్యా రాధయ్య గారు సౌబత్తుకలో ఉన్నాడయ్యా, మీరు ఆయన సమస్యలు పరిశీలించండి ఎలక్ట్రిసిటీ బోర్డులో నేను పోయి విధానం చేసి నేను స్లోగన్స్ ఇస్తే ఆ రోజు నా యొక్క స్లోగన్స్కి అతను భయపడి అప్పుడు అతను అక్కడి నుంచి లేపారండి. అతను ఏ పోరాట యోధుడు కాదు, అతను సంపాద యోధుడు. కార్మికులు అడ్డం పెట్టుకొని కార్మికుల యొక్క అగ్రిమెంట్లు డబ్బులుగా చేసిన వ్యక్తి. ఎక్కడ ఎందుకండి ఈ యొక్క ఐఎఫ్సి గోడౌన్ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లో కార్మిక సమస్య మీద కూడా పోరాటం చేస్తుంటే ఇతను బెల్లంకొండ సేనయ్య కలిసి మేనేజ్మెంట్తో రాజుచ్చబడి కాంట్రాక్ట్ తీసుకొని కార్మికులకు అన్యాయం చేశాడు. ఇటువంటి వ్యక్తి వల్ల కార్మిక ద్రోహమే కానీ కార్మికులకు ఏ రోజు న్యాయం చేయలేదు. అన్యాయం చేసే వ్యక్తి ఎస్ఆర్కే ఇండస్ట్రీ కానీ, ఇటు కరప్షన్లో కానీ, నెల్లూరు నిప్పులో అతను స్థానం లేదు కానీ, నిప్పులో కానీ ఆఖరాగి ఈ యొక్క నెల్లూరులో స్పిన్నింగ్ మిల్లు మూసేయడానికి మెజారిటీ అని ఐఎన్టీయూసీ
ఉండగా స్పిన్నింగ్ మూసేసి కార్మికుల్ని రోడ్లు పాలు చేస్తున్న వ్యక్తి రాధయ్య వల్లనే జరిగింది. అతను ఇక్కడ రైస్ మిల్లులో సీనయ్య అతను అడ్డం పెట్టుకొని ఆ యొక్క రామచంద్ర నాయుడిని అడ్డం పెట్టుకొని కార్మికులకు రావాల్సిన రాయితీలను కూడా హరించేసిన వ్యక్తి రాధయ్య. ఇతను ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇతను పోతే ఆ కార్మిక లోకం బాగుపడుతుందండి. ఇప్పుడు మీరంతా కాంగ్రెస్ వాదులు మొత్తం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే అభిమానము ఇది అంటే కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కనుమరుగవడం జరిగింది. ఇప్పుడు వరుసగా తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మంచి యోగం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఈరోజు కర్ణాటకలో ఆ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించారు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించారంటే రానున్న రోజుల్లో ఆ రోజు ఇందిరాగాంధీ యొక్క ఒక సోషలిజం కావాలనే పద్ధతిలో దున్నేవాడికి భూమి కావాలని ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల కోసంగా రాజ్యభరణాలు రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసి వాళ్ళకి రుణాలు ఇప్పించి చేతి పని వాళ్ళు కావాలని అన్ని వర్గాలకి మేలు చేసిన ఆ యొక్క ఇందిరాగాంధీ రాజ్యం అంటే ప్రజారాజ్యం కోసంగా ఈరోజు ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు ప్రజారాజ్యం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్ ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఈ రెండు యొక్క తెలుగుదేశం యొక్క ప్రభుత్వాన్ని చూశారు, ఈరోజు వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వాన్ని చూస్తున్నారు. వైఎస్ఆర్ కేవలం పథకాలు పెట్టి మోసం చేస్తున్నారు, దొప్పులు పెట్టి ఓట్లు కొట్టున్నారు. పథకాలంటే రేపు రాబోయే ఎన్నికలలో నేను మెజార్టీ రావాలి కాబట్టి ఆ పథకం ఈ పథకం తిరిగేవాడు పథకం కూర్చునేవాడు పథకం నిద్రపోయేవాడు పథకం అనే పథకాలు పెట్టి ప్రజలని అతను చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డు రాకుండా అభివృద్ధి పని చేసేదానికి ఇతనికి చేయకపోతే ఎవరు కూడా ఇతను ప్రశ్నించకుండా ఉండేదానికి పథకాలు పెట్టాడు. ఇటువంటివన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ యొక్క ప్రధానమంత్రిగా దేశానికి మంచి రోజులు వస్తాయి. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యక్తి కూడా పోయిన ప్రతి వాళ్ళకు కూడా నేను చెప్తున్నానండి, పోయిన ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని వేల కోట్లు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్ను పొడిచారు. ఆ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని డివైడ్ చేయాలన్నప్పుడు పనబాక లక్ష్మి గారు ఇది చేయటం న్యాయమే అన్నారు, ఇదే పురంధరేశ్వర చేయటం న్యాయమే అన్నారు. కానీ వాళ్ళ వలనే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం డివైడ్ కావడానికి కారణమైందే కానీ వేరేది కాదు. ఇందిరమ్మ ప్రజల కోసం నిలబడింది. సోనియా గాంధీ గారి ద్వారా ఈ యొక్క రెండు రాష్ట్రాలు మంచి జరగాలంటే సోనియా గాంధీ గారిని తప్పుదో పట్టించి తప్పుడు సలహాలు ఇచ్చిన వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెనుపోయారు. కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ వాళ్ళు ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పనండి, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. సుబ్బారావు గారు ఇప్పుడు ఒకటి మనం ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూశారు. అంటే ఆల్టర్నేటివ్ జనసేన పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు జనాలు, ఆల్టర్నేట్ అదే అన్నట్టున్నారు. దాన్ని ఏమండి మీరు జనసేన గురించి నేను కూడా బలిజా కాపు సంఘానికి సంబంధించిన వ్యక్తినండి. యథార్థం చెప్తున్నాను. కులాన్ని అర్థం పెట్టుకొని వస్తే ఏంటి కూడా లేదు. మొన్న ఏం జరిగిందండి, మొన్న తెలంగాణలో ఏం జరిగింది, డిపాజిట్లు కోల్పోయినాం చూడండి. కాబట్టి జనసేన ఒక ఊహ తప్పు, జనసేన నిర్ణయం తప్పు. ఎందువల్లంటే నటులు వేరు, నటించడం వేరు, అభిమానం వేరు, అభిమానులు వేరు. కానీ ఈ అభిమానుల వల్ల అభిమానుల వల్ల మనం ఏదో రాజ్యం ఏదంటే ఆ రోజంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి రామారావు గారు పార్టీ పెట్టంగానే పోయారు. కానీ రామారావు గారు గెలిచారు. కానీ అదే విధంగా నటులుగా వచ్చి చేస్తే ఆ రోజు మరి వారి అన్నగారైన చిరంజీవి గారు మరి పార్టీ పెడితే 18 సీట్లే వచ్చినాయి. ఏమి చిరంజీవి ఇప్పుడు ఈయనకన్నా ఆయన మంచి వ్యక్తి కదా,
మరి ఆయన పార్టీ మీద 18 వచ్చిందంటే అసలు ఈయన ఏ యొక్క సొంత నియోజకవర్గంలో నేను ఈ ఏరియాలో పుట్టాను, నేను ఈ ఏరియా వాసి అన్న ఆ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో నామినేషన్ చేసే డిపాజిట్లు కూడా కోల్పోయిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అడ్డుగా వీళ్ళు నిలబడతారంటే న్యాయం జరుగుతుందా చెప్పండి? ఈరోజు భారతదేశ ప్రజలకి అవసరమైంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మోడీ గారు వచ్చారు కానీ ఒక్క మంచి పని చేసినట్టుగా ఎక్కడా లేదు. ఈరోజు చూస్తున్నాడండి, ఏది 1140 రూపాయలు ఉన్న గ్యాసులని 500 రూపాయలకి ఈరోజు ఇస్తానంటున్నాడే. మరి మొన్నటిదాకా ఎందుకు ఇవ్వలేదయ్యా? కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ఈరోజు నువ్వు అనేక పథకాలు నువ్వు కేంద్రానికి ఇస్తున్నావు. ఈ ఎందుకు పథకాలు పెడుతున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది వల్ల అతను అధికారం కూలిపోతాడని కాంగ్రెస్ పార్టీ వల్ల భయపడి ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో వీళ్ళు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఏం చేశారండి? ప్రత్యేక హోదా వస్తే ఆ రోజు సోనియా గాంధీ గారు ఏం చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే మీకు 5 సంవత్సరాలు ఇస్తానంటే కాదు 10 సంవత్సరాలని వాగిన ఈ యొక్క నాయకులే ఆ రోజు అక్కడ వాగారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు వాగిన నాయకులే ఈరోజు ఆర్థిక తాకపోతే గమ్ముకున్నారు. ఏంటి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు రావా? ప్రత్యేక హోదా వస్తే ఎవరికి న్యాయం జరగదా? ప్రత్యేకాలు వస్తే కొంతమంది మాలాంటి నా యొక్క పిల్లలు లాంటి వాళ్ళు ఎంతమంది బాగుపడరా? అది ప్రత్యేక హోదాని ఎందుకు చేయలేకపోయినారు? వీళ్ళకి చేత కాదు. వీళ్ళు చేసిన దొంగతనాలు, వీళ్ళు చేసిన నేరాలు ఏడా మోడీ గారు అడుగుతారు అని చెప్పి మోడీ గారికి భయపడి తేలేకపోయినారండి. ఇది కాబట్టి ప్రజలకి, భారత ప్రజలకు మేలు జరగాలంటే మళ్ళీ బ్యాంకీల నుంచి ప్రతి ఒక్క పేద ప్రజలకి న్యాయం జరగాలంటే బ్యాంకుల నుంచి రుణాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద ప్రజలకు రుణాలు వస్తాయి. అంతేగాని ఈ యొక్క తెలుగుదేశం వీళ్ళంతా భారతీయ జనతా పార్టీని వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు కేవలం వీళ్ళు ఒట్టి మాటలతో చెప్తున్నారు కానీ ఈడక లోపల ఆ యొక్క భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం, ప్రేమ. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే బడుగు బలహీన మైనార్టీ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీలకు కూడా మేలు జరగాల, న్యాయం జరగాలంటే, పేద ప్రజలు బ్రతకాలంటే, ఈ అధిక ధరలు తగ్గాలంటే, ఈ పెంచిన పన్నులు పోవాలంటే, చెత్త పన్నులు పోవాలంటే, ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావాలా. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి భారతదేశంలో మన రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్లో గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం వస్తే కానీ ప్రజలు బాగుపడరని నేను మీకు సమానంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి లాస్ట్ చివరిగా, అంటే మీలాంటి వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాదులు సుమారు చాలామంది ఉన్నారు. మీరు 2024 ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఏమైనా ప్రచారం వెళ్ళబోతున్నారా? మీలాంటి రిటైర్డ్ వాళ్ళు మొత్తం అసలైన మాట అడిగారండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నా నాకు ఏ పదవి లేదు, నాకు ఏ పదవి ఇవ్వరు. ఎందుకంటే నేను యథార్థవాదిని, యథార్థం మాట్లాడతానే. కొంతమంది స్వార్థపరుల రాజకీయ నాయకులు నా లాంటి వాళ్ళని ప్రచారానికి చేసుకోపోరండి. నేను వస్తే వాళ్ళకి ఇబ్బంది అండి. అందుకోసంగా నా లాంటి వాళ్ళు మటుకు కార్యాన్ని కొందరు పోతారు. ప్రతి వాళ్ళు నేను ఏ రోజు నేను నా యొక్క దీనివల్ల చెప్పానండి, వాట్సాప్లో చెప్పాను. ఏమని చెప్పానంటే కాంగ్రెస్ పార్టీ రావాలంటే వార్డు కమిటీలు వేయండి, కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ కావాలంటే గ్రామీణ కమిటీలు వేయండి, ఈ కమిటీల వల్ల మండల కమిటీలు వేయండి, కమిటీల వల్ల జిల్లా కమిటీలు వేసి ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకోవాలని నేను దాదాపు 7 నెలల క్రితమే నేను వాట్సాప్లో పెట్టుకున్నాను. కావాలంటే నా వాట్సాప్లో ఉంది చూడండి, నా యొక్క ఫోన్లో ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీ కోసంగా మీరు ఎప్పుడు కూడా ఈ పని చేయండి, ఈ పని చేయండి అని అంటున్నాను. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీని తిప్పండి అని మొట్టమొదటి అడిగిన వ్యక్తిని నేను. రాహుల్ గాంధీని తిప్పండి, సోనియా గాంధీని తిప్పండి, దాని తర్వాత ప్రియాంక గాంధీని పిలవండి. అప్పుడు మనకి తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుందో ఇక్కడ కూడా ముందుకుంటుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకు వస్తుందని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఇది పరిస్థితి. దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అదేవిధంగా ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్
గెలుస్తుంది, మళ్ళీ ఆ వైభాగం వస్తుందని కూడా ఎస్వి సుబ్బారావు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.